చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అప్పటికి గోపిచంద్ గారు మీరు చేసే టైంకి గోపిచంద్ గారు చెన్నై చదువుతున్నారు. ఇది రేపటి పవర్లో చెన్నై నుంచి దాని తర్వాత వాళ్ళ నాన్నగారు డిమైజ్ అయిన తర్వాత ఐ షిఫ్టెడ్ టు సమ్వేర్. కానీ ఆ సినిమాకి చేయలే. ఆ సినిమాకి గోపి గారు అయితే వాళ్ళ నాన్నగారి సినిమాల్లో ఆయన ఆల్మోస్ట్ అసలు చేయలేదు. అప్పటికంటే చదువులో ఉన్నారు, రానివ్వలేదు అనుకుంటాను. ఆ తర్వాత డాక్టర్ చేశారు, రష్యా వెళ్ళి డాక్టర్ చేశారు. అప్పుడు పరిచయాలు ఉన్నాయి. తర్వాత అంటే విజయశాంతి గారు గోపి గారు డాక్టరా? గోపిచంద్ గారు డాక్టర్. ఓ ఎంబీబీఎస్ చేసినట్టున్నారు, రష్యా వెళ్ళి. ఓకే, ఎండి కూడా చేశారు. అంత ఐడియా లేదు, బట్ ఈ డిడ్ మెడిసిన్. ఓకే, డిడ్ మెడిసిన్. సో డాక్టర్ చేసి యాక్టర్ అయ్యారు అనమాట. ఎస్. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాతే కదా అతను ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు లబ్ధి పొందిన వాళ్ళందరూ గోపిచంద్ గారి దగ్గర తీశారు. దే ట్రీటెడ్ హిమ్ ఇన్ నైస్ వే. వెరీ నైస్ పర్సన్ సార్, నైస్ హ్యూమన్ బీయింగ్. బాబురావు గారే యజ్ఞం అందరూ బాబాయ్ అంటారు, ఇప్పటికి కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తారు. వెరీ హంబుల్ మ్యాన్ సార్. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీలో వరుసగా 1-2 ఇన్సిడెంట్స్. వాళ్ళ అన్నయ్య గారు చనిపోవటం, 2 సంవత్సరాలు తిరిగిన తర్వాత వాళ్ళ అన్నయ్య గారు చనిపోవటం, గుర్ర బగ్గి వేసుకుని వస్తుంటే ఆయన అసిస్టెంట్ చేసేవారు. అక్కడి నుంచి ఊర్లో నుంచి ఇక్కడ ఒంగోలుకి ఒక గుర్ర బగ్గి తేవాలైతే ఎవడో రాలేదని ఈయన వస్తూ ఈయన కూడా ఇబ్బంది పడ్డారు. షూటింగ్ కోసం బగ్గి తెస్తూ రోల్ అయి చనిపోయారు. నైస్ హ్యూమన్ బీయింగ్ గోపి గారు కూడా. మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుకుంటే ఎక్కువ కలుస్తాం. పెళ్లికి పిలిచారు. నైస్ జెంటిల్మెన్. బట్ రేపటి పౌరుల తర్వాత ఎప్పుడన్నా విజయశాంతి గారిని కలవటం, డైరెక్టర్ అయ్యానండి. నవభారతం చేశాను ఇమీడియట్లీ. నవభారతం చిన్నపిల్లాడిగా అంటే డైరెక్టర్ అయిన తర్వాత కలవలేదు సార్ అవకాశం. నేను అదే చెప్తాను, నేను బాగ్మతి అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 4-5 years నేను బాంబేనే సరిపోతుంది. వచ్చిపోవటం తప్పితే కనుక వెరీ కాదు. విజయశాంతి గారు అంటేనే లేడీ సూపర్ స్టార్. అసలు ఆమె యూనిఫామ్ వేసారు అంటే పోలీస్ ఆఫీసర్ ఇలానే ఉంటారు. డాన్సర్ అయిన తర్వాత అలాంటిది భాగమతి సినిమా అనుష్క గారిని పెట్టి తీసినప్పుడు దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అంత ఇంపార్టెంట్ కదా. విజయశాంతి గారిని పెట్టాలని అనిపించలేదు. అప్పటికి ఇంకా ఆవిడ పొలిటికల్ సైడ్ ఉన్నారు. షీఈ్ నాట్ కమ్ బ్యాక్ అవ్వలేదు అనుకుంటాను. బట్ ఐ వర్క్ విత్ హర్ ఫర్ యాజ్ అ కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసేటప్పుడు అడవి చుక్క వాటిలో చేసాడు. అప్పుడు తెలుసు వీడు సినిమాకి వచ్చాడు మళ్ళీ అని చెప్పని మెచ్చుకునేది. వీ డిడ్ నల్లమల ఫారెస్ట్ అంతా మేము షూట్ చేసాము తిరుపతి దగ్గర. సో విజయాంత్ గారికి తెలుసు నేను మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ఇట్లా కొరియోగ్రఫీలో ఉన్నాను అని చెప్పని తెలుసు. ఐ డిడ్ ద కంపోజిషన్ ఫర్ డిగేస్ బాబు మాస్టర్ గారితో కలిసి అడవి చుక్క సినిమాకి కంపోజ్ చేశాను. సుమన్ గారు కొరియోగ్రఫీలో ఉన్నారు. ఐ వర్క్ ఫర్ 300 songs అండి. 300 songs చేశాను నేను. డిగేస్ బాబు, స్వర్ణలత, లారెన్స్ మాస్టర్ గారికి చేశాను అసిస్టెంట్గా. సో రాజు మాస్టర్ గారికి అసిస్టెంట్ చేశాను. ప్రభుదేవ్ గారికి చేశాను. సో ఐ డిడ్ సో మచ్ ఆఫ్ వర్క్ ఇన్ డాన్స్. అంటే అంత ఇష్టమా సార్? ఐ లెర్న్ 13 varieties ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్. కథక్, కూచిపూడి, భరతనాట్యం, మోహిని ఆట్టం, ఒకటి కాదు 13 varieties ఆఫ్ డాన్సెస్ నేర్చుకున్నాను చిన్న వయసులో. అబ్బా, మళ్ళీ డైరెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ కొరియోగ్రఫీ చేస్తూ మధ్యలో సాల్సా లుంబా నేర్చుకోవడానికి లండన్ వెళ్ళాను సార్. ఆ లండన్ వెళ్ళినప్పుడు ఈవినింగ్ సెషన్స్ ఖాళీగా ఉండటంతో నేను కోర్స్ చేశాను అక్కడే. ఆ కోర్స్ చేసేటప్పుడు అంతా పేమెంట్ చేశాను. కోర్స్ పూర్తి లోపల వాళ్ళు నాకు స్టే ఫండ్ ఇచ్చి నాకు డాక్యుమెంటరీస్ చేయమని చెప్పి నాకు పంపించారు. when I'm doing the documentary I got an opportunity as a director. నేను స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లండన్ కోర్స్ చేసి వచ్చాను. ఓకే, సో రాగానే ఇంకా ఎవరి దగ్గర వర్క్ చేయలేదు, డైరెక్ట్ సినిమా. ఉషోదయం చేశాను. నంది వచ్చింది సార్. ఉషోదయం వెంటనే ఫ్లాష్ న్యూస్, ఆకాశ రామన్న, పిల్ల జమీందార్, ఎవ్రీ 1 year. సో ఇప్పటికీ పిల్ల జమీందార్ అశోక్ కుమార్ అంటారు. పిల్ల జమీందార్ అశోక్ అంటారు, లేదా బాగ్మతి అశోక్ అంటారు. పిల్ల జమీందార్ అశోక్. ఐఎమ్ హ్యాపీ విత్ పిల్ల జమీందార్ అశోక్. ఐఎమ్ హ్యాపీ విత్ పిల్ల జమీందార్ అశోక్. నాని కూడా ఎన్ని సినిమాలు తీసినా కానీ నాని పిల్ల జమీందార్ అనగానే ఆ కాంబినేషన్ మీ ఇద్దరిది వర్కౌట్ అయింది. ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా క్యూట్గా పక్కింటి పిల్లాడు, అప్పుడే లేలేతగా వస్తున్న కుర్రాడు, సూప్లో పడ్డాడు, వీడు బాగా డబ్బులుండి పొగరు, వీడు పడాలి, వీడు మళ్ళీ దాని నుంచి తేరుకున్నాడు, పాపం వాడికి తప్పే ఉంది, ఇలాగా మన పిల్లాడు, మన పక్కింటి పిల్లాడు అన్న ఆ ఏజ్, ఆ ఇమేజ్ అనేది ఆయనకి బాగా ప్లస్ అయింది ఆ టైంలో. సో ఇట్స్ డెస్టినీ అండ్ ఇట్స్ హీస్ ప్రూవెన్ ఇట్.
మంచి కథ నేను తీసుకురావడం ముఖ్యం కాదు, మంచి కథ వినటానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా. సో ఆ విషయంలో, కథల విషయంలో, డెసిషన్ మేకింగ్లో నాని ఎప్పుడు ఓకే నెంబర్ వన్, సెన్సిబుల్, వెరీ సెన్సిబుల్ విత్ ద స్క్రిప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. పిల్ల జమీందార్ టైంకి ఇంకా నాని వీ డిస్కస్డ్ అబౌట్ 20 minutes అండి. పిల్ల జమీందార్ కథ 20 నిమిషాలు డిస్కషన్ అయిపోయి నేను కథ సినిమా చేస్తున్నాను, బీ రెడీ విత్ ద ప్రొడ్యూసర్ అన్నారు. దాని తర్వాత 15 రోజుల్లో బౌండ్ స్క్రిప్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. వి మేడ్ ఇట్ అట్. ఓకే 30 రోజులు ఒకే షెడ్యూల్ గుంటూరు, అనదర్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ స్ట్రైక్ ఏదో జరిగింది అప్పుడు మధ్యలో, దాని తర్వాత 10 రోజులు ఇక్కడ హైదరాబాద్ సినిమా. అంతా 7-8 కోట్ల బడ్జెట్ అనుకుంటా అప్పుడులో కదా. 7-8 కోట్ల ఎక్కడ సార్? వి మేడ్ ఇట్ ఇన్ అరౌండ్ 1.75 అంతే. అంతే 1,70,00,000 పిల్ల జమీందార్ ఎంత కలెక్ట్ చేసింది సార్? మేక్ ఇట్ గుడ్ అమౌంట్. అంటే సురేష్ ప్రొడక్షన్స్ నుంచి రిలీజ్ చేశారు, మంచి. ఐ థింక్ ఈ గాట్ గుడ్ అమౌంట్ సార్. ప్రొడ్యూసర్ గారు బాగా సంపాదించారు. అంటే డబ్బు కంటే కూడా దానికి పేరు ఎక్కువ. పిల్ల జమీందార్ అనేది టైటిల్లో డబ్బులు ఉంది, కానీ టైటిల్కి గౌరవం ఉంది. ఓకే ఇప్పటికి కూడా హిందీలో అయినా సరే పిల్ల జమీందార్ అంటే మీరా, మీ వయసుకి మీరు చేశారా అని చెప్పి అంటారు. సో దట్ రెస్పెక్ట్ వాస్ దేర్ ఫర్ దట్ మూవీ. ఎంత ఏజ్ మీకు అప్పుడు? ఐ జస్ట్ మేడ్ ఇట్ అరౌండ్ 27-28 ఉంటుంది అంతే. నాని వెరీ యంగ్ అండి అప్పుడు. 3వ మూవీ కదా, 4వ మూవీ అనుకుంటా, 4 మూవీలే అనుకుంటా. ఓకే నేను ఆ అబ్బాయిని లైక్ వెన్నెల కబడ్డీ కూడా తెలుగు వర్షన్, కబడ్డీ జట్టు ఏం జట్టు, భీమిలి కబడ్డీ జట్టు. భీమిలి కబడ్డీ జట్టులో ఒక ఫినిషింగ్ షాట్ ఉంటుంది. ఆ ఫినిషింగ్ షాట్లో కొట్టేసి వెళ్ళిపోతారు, అలా చూస్తుంటాడు. నేను అలాగే చూస్తున్నాను. ఆ షాట్లో ఆయన చనిపోతారు, ఆ షాట్ తర్వాత ఆయన చనిపోతారు. కానీ అది చనిపోయినట్టు ఉండదు, ఒక సక్సెస్ సాధించినట్టుగా కళ్ళ. ఆ ఒక్క షాట్ చూసి ఎప్పటికైనా అబ్బాయి కథ చెప్పాలేను అని అనుకునేవాడిని. వీ మెట్ వన్స్ ఇన్ సమ్ కాఫీ షాప్ ఏదో వేరే పని మీద. ఆ తర్వాత ఒకరోజు నేను వేరే హీరో కథ చెప్పడానికి ఒక ప్లేస్కి వస్తే అదే టైంకి నేను అక్కడ ఉంటే ఇద్దరం అలాగా కథ డిస్కస్ చేసుకునేది. సరే చెప్పి ఇది నువ్వు చేస్తావా, నన్ను అవచేతం చేయించాలా ప్రొడ్యూసర్స్ అన్నారు. లేదు సార్ ఇట్లా ఇద్దరు ఒక మాట మీదకి వచ్చాం, వీ మేడ్ దట్ ఫిల్మ్. సార్ అలా జరిగిపోయిందని అంటారు కదా, అలా మొదలైంది. అప్పుడు షూట్ జరుగుతుంది ఇంకా. ఓకే అదే దాన్ని అలా మొదలైంది. పిల్ల జమీందార్ ఈగా అతని ప్రస్థానం. నైస్ నైస్ పర్సన్. మీ పిల్ల జమీందార్ నిజంగానే జమీందార్ అయ్యాడు సార్. అదే సెన్సిబిలిటీ, కథ మీద అతనికి ఉన్నంత జ్ఞానం, అతని జడ్జిమెంట్ అంత బాగుంటుంది. మీ ఇద్దరం నాకు బాగా గుర్తు. సురేష్ రామనాయుడులో సినిమా చూసేసి డాల్వేలో కిందకి వచ్చాం. ఇది హిట్ లేదా సూపర్ హిట్ సినిమా అవుతుంది, కానీ ఇది 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఇళ్లల్లో ఆల్బంలో ఉండే కంపల్సరీ DVD ఇది ఉంటుంది. లేదా అప్పుడు మేము ఇంకా డివిడీలోనే కంపల్సరీ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ ఆల్బంలో ఉంటుంది అశోక్ అని చెప్పి ఫస్ట్ గెస్ట్ చేసిన వ్యక్తి అతనే. సినిమా చూసి తన హీరో అయినా కూడా ఫస్ట్ మాట చెప్పిన ఆయనే. అలాగే నిజంగా అలాగే ఇప్పటికీ, అంటే ఆ మాట పక్కన పెడితే ఇప్పుడు మీరు పిల్ల జమీందార్ గురించి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే అతను చెప్పిన మాట నిజమే కదా. అవును, అంత విజన్ ఉన్న వ్యక్తి. ఇప్పటికీ అదే బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు. వెరీ వెరీ బాగ్మతి ఆడియో ఫంక్షన్ కి వచ్చారు. వెరీ మా ఇద్దరి మధ్య చాలా హ్యాపీ రిలేషన్ ఉంటుంది. బట్ కథలో జడ్జిమెంట్ మీరు అన్నట్లుగా నాని గారు లేకపోతే ఇన్ని సక్సెస్లు ఉండవు కదా. అవును, నేను ఒక ఇయర్లో 3 సినిమాలు చేస్తూ 3 సినిమాలన నేను సక్సెస్ చేసుకుంటూ వెళ్ళాలంటే నాకు ఎంత విజన్ ఉండాలి, నాకు ఎంత నాలెడ్జ్ ఉండాలి, దాని మీద నాకు ఎంత అవగాహన ఉండాలి. బేసిక్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి రావడం వల్ల హీ నోస్ ద ప్లస్ అండ్ కాన్స్ అండ్ ఇవన్నీ ఐడియా ఉన్న వ్యక్తి. యాజ్ ఎ పర్సన్ కూడా అసలు జెమ్ కదా సార్. నాకు నా 2 హిట్లు వెరీ గ్రేట్ సోల్స్. ఓకే, నానియే, స్వీటీయే. ఓకే, వాస్తవంగా నేను బాగా అంటే 10 years మీడియాలోకి వచ్చి మా పనులలో మేము బిజీగా ఉండి ఈ సినిమా సక్సెస్లప్పుడు లేకపోతే ఎప్పుడు నేను పెద్దగా హీరోలను కలిసేయలేదు. ఎక్కడైనా కలిస్తే హాయ్ బాయ్ అంతే. కానీ కొన్ని ఫంక్షన్స్కి ఈ మధ్య వెళ్తున్నప్పుడు మనం వెళ్తుంటే వాళ్ళే పలకరించి బాగున్నారా రోషిని గారు, మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అన్నప్పుడు చాలా హ్యాపీనెస్ నువ్వు. అట్లానే నాని గారిని భూపాల్ రాజు ప్రవేశానికి నేను వెళ్ళా. పిల్ల జమీందార్ ఇప్పుడే భూపాల్ అండ్ నాని ఫ్రెండ్స్. అవును, నేను కార్ దిగి ఆయన వస్తున్నారు, నేను ఫినిష్ చేసుకుని బయటకు వస్తున్నానండి. నాని గారు బాగున్నారా, చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు రోషన్ గారు అంటే అసలు అక్కర్లేదు ఆయనకి. అతనికి ఎక్కడ మంచి ఉంటే ఇమీడియట్లీ పట్టుకుంటాడు. వెరీ నైస్, వెరీ టాలెంటెడ్. ఆ తర్వాత జరిగిన తర్వాత ఎప్పుడో ఒక 2 interviews చేశాను నేను ఆయనతో.
ఆయన సినిమా 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 తప్పితే ఏముండదు, ఏం లేదు, వేరే తెలియదు, వేరే ఏం తెలియదు, తెలియదు అసలు వేరే అసలు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి, అది కూడా మేమిద్దరం సినిమా తీసినంతసేపు వేరే ఎన్ని కథలు మాట్లాడుకున్నాము. ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఈ ఊఫ్ అనే మూవీ కూడా నాన్నగారికి బాగా తెలుసు. ఈ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఓకే, యాక్చువల్లీ ఇట్స్ సపోజ్ టు బి ఒక పెద్ద హీరోతో తెలుగులో జరగాల్సిన కథ ఇది. ఓకే, కానీ కొన్ని కారణాల వల్ల నేను హిందీకి చేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.